అమృత రాదు. ఆ రోజు ఇలాగే దిక్కు మొక్కు లేని దానిలా కన్న కూతుర్ని కలవరించి ప్రాణం వదిలేశారా ఆంటీ. ఆ రోజు ఆంటీ శవం ఎదురు చూసింది, ఈ రోజు ఫోటో ఎదురు చూస్తుంది. అప్పుడు అమ్మని పట్టించుకోలేదు, ఇప్పుడు కన్న తండ్రిని కూడా పట్టించుకోలేదు. హాస్పిటల్లో కన్న తండ్రి ఉన్నాడని మీరే చెప్తున్నారుగా. ఎంతసేపటికి మేం తనని దూరం చేశామని ఆలోచిస్తున్నారే కాని మా బాధ, మా ఆరాట ఎవరి గురించి మాధవ్? మా అమ్మ గురించా లేక శర్వాణి వాళ్ళ నాన్న గురించా? లక్ష్మి ఆంటీ అమృతకి అమ్మ, కృష్ణమూర్తి అంకుల్ కన్న తండ్రి. నిజంగా ఇక్కడ పరాయి వాళ్ళం మేము. కానీ ఇప్పుడు ఆవిడ కన్న వాళ్ళ విషయంలో పరాయిదాన్లా బిహేవ్ చేస్తుంటే తను మా స్నేహితురాలని సంతోషంగా ఎలా హక్ చేసుకోమంటావు తనని? అసలు మేమెందుకు ఈ కార్యక్రమాలు జరిపించాలి? లక్ష్మి అంటే ఎవరు? కృష్ణమూర్తి అంకుల్ ఎవరు? అసలు ఈ అమృత ఎవరు? మాకు వాళ్ళకి ఏ రక్త సంబంధం ఉందని? కన్న కూతురే వదిలేసుకున్నప్పుడు మాకెందుకు పట్టింపులు? ఫోటోని ఇంట్లో పెట్టుకొని మా లక్ష్మి ఆంటీ, మా కృష్ణమూర్తి అంకుల్, మా అమృత అంటూ ఆరాట పడుతున్నావంటే వీటన్నిటికీ ఒకటి ఆన్సర్ మాధవ్. మా మధ్య ఇన్నేళ్లు ఉన్నది చేతులు దులిపేసుకునే బంధం కాదు, ప్రాణాలు వదిలేసుకునే బంధం. ఇన్నాళ్ళు ఒకరి కోసం ఒకరు బతికాం, ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నాం. కానీ ఇప్పుడు అదే అమృత కన్నవాళ్ళని వదిలేసి తన దారి తను చూసుకుంటుంటే జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. తను ఎంత బిజీగా ఉన్నా కనీసం కన్న తల్లి విషయంలో కూడా ఒక్కరోజు కేటాయించలేదంటే ఏంటి దాని అర్థం? దయచేసి మా ఇద్దరి మధ్య లేని అమృతని ఇంకోసారి వెనకేసుకుని రాకండి మాధవ్. పంతులు గారు, ఇంకా ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు. పిండ ప్రదానం చేయటానికి అమృత రాదు. మా ఇద్దరి చేతుల మీదుగా తను మా అమ్మ అనుకొని పిండ ప్రదానం జరిపిస్తాం. అలాగే వచ్చి కూర్చోండమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. పద శర్వాణి. శర్వాణి, రేణుక, ప్లీజ్ ఇంతసేపు వెయిట్ చేసాం. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి. అమృతతో నేను మాట్లాడతాను, ప్లీజ్. మాధవ్, మా రేణు చెప్పాల్సిందంతా చెప్పేసింది కదా, మళ్ళీ ఏంటి? ఒక్క 5 నిమిషాలు శర్వాణి, నేను ఇప్పుడు అమృతకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పిఏ, అమృత పిఏకి ట్రై చేస్తాను. ప్లీజ్ 2 minutes.
హలో హలో, నేను ఇన్స్పెక్టర్ మాధవ్ మాట్లాడుతున్నాను. అమృత మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేడంతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్ఐ మాధవ. హలో మేడం, బోర్డు మీటింగ్ లో ఉన్నారు. ఈవినింగ్ వరకు ఏ కాల్స్ ఇవ్వద్దని చెప్పారు. హలో, అమృత ఎక్కడుంది? బోర్డు మీటింగ్ లో బిజీగా ఉన్నారు మేడం. ఇది విషయం. బోర్డు మీటింగ్ లో బిజీగా ఉంది ఇప్పుడు అమృత. రేణు, అమృతకి కావాల్సింది పిండాలు హస్తికలు కాదు, ఆస్తులు అంతస్తులు. ఆవిడ మీటింగ్ లో వదిలేసి రాదు. పదరేణు. ఆధారపడుంది. కన్న తల్లికి కర్మకాండలు జరిపించలేనంత హీనమైన జీవితం ఇంకెవరికి రాకూడదు. ఈ రోజు నేను వెళ్ళకపోతే ఇక నేను బ్రతకుండా కూడా ప్రయోజనం ఉండదు అంకుల్. ప్లీజ్. రేపో మాపో పోయేదానివి ఇంకా బతుకు మీద అమృత ఆశలు పెట్టుకుంటావు. అయ్యో, నాకు నా జీవితం మీద ఆశ ఉంటే నేను ఇక్కడి వరకు రాను అంకుల్. ఇప్పుడు మీ నమ్మకం పైన మీ కుటుంబ సభ్యుల అందరి ప్రాణాలు ఆధారపడున్నాయి. ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం పైన నా సర్వాణి రేణుకలతో ఉన్న నా బంధం కూడా ఆధారపడుంది. మీరిన్నాళ్ళు నా ప్రాణం మాత్రమే అడిగారు, అది ఎప్పుడైనా ఇచ్చేస్తానని చెప్పాను. కానీ
ఇవాళ ఇంటి నుంచి వెళ్ళనివ్వకుండా చేసి నా జీవితాన్ని లాగేసుకుంటున్నారు అంకుల్. ఈ రోజు నేను వెళ్ళకపోతే ఇన్నాళ్ళు నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. బ్రతికినంత కాలం ఏడుస్తూనే బ్రతికాను. కనీసం మీరు చంపేయాలనుకున్న ఈ 4 రోజులైనా నన్ను సంతోషంగా ఉండనివ్వండి అంకుల్. అట్లీస్ట్ నేను చనిపోయేటప్పుడు అడిగే చివరి కోరిక అనుకోండి. ఒక్కసారి వెళ్ళి మా అమ్మకు పిండి ప్రదానం జరిపించి చివరిసారిగా మా నాన్నని, మా రేణుకని, మా శర్వాణిని, మా వాళ్ళందరినీ చివరి చూపు చూసుకుని వస్తాను అంకుల్. ఏంటమృత, చావు దగ్గర పడుతున్న కొద్దీ నీలో భయం పుడుతుందా లేక మతి భ్రమిస్తుందా? నువ్వు అమృతవి కాదు అర్చనవేనని నీ అసిస్టెంట్ కూడా చెప్పి వెళ్ళిపోతే ఆ లక్ష్మి ఎవరో నీ కన్న తల్లి అయినట్లు, ఆ రేణుకా శర్వాణిని నీ సొంత ఫ్రెండ్స్ అయినట్లు మాట్లాడుతున్నావే. అసలింకా నేను నీకు నాతో మాట్లాడే అవకాశం ఎందుకిస్తున్నానో, కాళ్ళు చేతులు కట్టేసి లోపల పడేయకుండా ఎందుకు వదిలేశానో నీకు తెలుసా? నువ్వు నన్ను కాపాడావన్న ఒకే ఒక్క రీజన్తో నాకు పగని ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు. ఇవాళ నీ మీద ఉన్న అభిమానంతో నీ చేతులుకున్న సంఖ్యలు తీసేశాను. రేపు నీ మీద ఉన్న పగతో నీ మెడకు ఉరితాడు బిగిస్తాను. సరే అంకుల్, ఇంతకాలం మిమ్మల్ని కాపాడాలని వచ్చి ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న నా మీద ఉన్న అభిమానంతో సంఖ్యలు తీసేశారు. రేపు ఉరితాడు బిగిస్తానని చెప్తున్నారు కదా. మీ కూతురు చనిపోయింది అర్చన వల్ల. సో మీరు అర్చనని చంపేయాలనుకుంటున్నారు. కానీ అర్చనని కాకుండా ఏ సంబంధం లేని నన్ను చంపేస్తే మీ కూతుర్ని మీ చేతులారే చంపేసుకున్నానని మీరు నమ్మాలి. ఎందుకంటే మీలో నేను మా నాన్నని చూసుకున్నాను కాబట్టి. మీరు నాన్న మీ కూతుర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నిజం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఒక ఫోన్ నంబర్ ఇస్తాను, మీరే మాట్లాడండి. లాయర్ అమృతతో ఒక కేసు విషయం మాట్లాడాలని రీజన్ చెప్పండి చాలు. చనిపోయింది అమృతో అర్చనో మీకే అర్థమవుతుంది. ఆలోచిస్తున్నారు. టైం దాటిపోతుంది. ఒక ఫోన్ చేయండి అంకుల్ చాలు. టైం దాటిపోతుంది. ఒక్క ఫోన్ చేయండి అంకుల్ ప్లీజ్. అంకుల్ ప్లీజ్. సరే, నంబర్ డైల్ చేయి.
ఈ పిండాలు కాకి ముట్టేలా బయటపెట్టి రండమ్మా. హలో. హలో, నమస్తే అమ్మా. నేను లాయర్ అమృత గారి క్లయింట్ని. ఓ కేసు విషయం మాట్లాడాలి. ఒకసారి అమృతకు ఫోన్ ఇస్తారా? అమృత కొన్నాళ్ల క్రితం బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది 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 చనిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆ పేరు గలవారు ఎవరూ లేరు. దయచేసి ఎప్పుడో చనిపోయిన అమృత కోసం ఫోన్ చేయకండి. హలో హలో శర్వాణి శర్వాణి. లేదు అంకుల్, మా శర్వాణి ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటుంది. ఒక్కసారి మా రేణుకకు ఫోన్ చేయండి అంకుల్. నీకు నాతో ఆడుకోవటం సరదా అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన కబురు చాలు. అల్లుడు గారు, మావయ్య, దీన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేయండి. వినేవాళ్ళుంటే రోజుకో పిట్టకని చెప్తుంది.
ఈ మందులు వాడండి తగ్గి. అలాగే డాక్టర్. ఓకేనా? ఉంటాను. డాక్టర్, ఇవి బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ శంకరప్పకు సంబంధించిన న్యూ రిపోర్ట్స్. సిస్టర్, ఈ పేషెంట్ రిపోర్ట్స్ శంకరప్ప అని ఆ పేషెంట్కి వెళ్ళిపోయాయి కదా ఇంతకు ముందు. ఆ శంకరప్ప వాళ్ళది, అదే ఆ రాయలసీమ అమ్మాయి వాళ్ళది అడ్రస్ ఏమో తెలిసిందా? లేదు డాక్టర్. అడ్రస్లు కూడా సరిగా నోట్ చేసుకోవడం రానప్పుడు ఎందుకు సిస్టర్ మనకి స్టాఫ్? అరే ఇప్పుడు చూడు, రిపోర్ట్స్ మారడం వల్ల ఎంత చిక్కు వచ్చి పడిందో. పాపం లక్షణంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని ఎక్కువ కాలం బ్రతకమని చెప్పాం. ఇప్పుడు అదే నిజమని నమ్మిన ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో ఏమో.